హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ ఆనియన్ కర్రీ అయితే చేశాను. సూపర్ ఉంటుంది. ఎగ్ బుజ్జి, గుడ్డు పులుసు ఇలాంటివి కాకుండా నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉంటుంది. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. మీకు ఇంకేమైనా డిఫరెంట్గా కర్రీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. నేను చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. బాగా మామూలుగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేగకపోయినా నార్మల్గా వేగితే చాలు. మన ఇంట్లో ఎప్పుడు కూరగాయలు లేవు అని అనుకున్నప్పుడు ఇలా చేసుకొని చూడండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఒకే మామూలుగా కలుపుతూ ఉండండి, మొత్తం ఫ్రై కాకుండా చూసుకోండి. ఇలా వేగాక అల్లం, కొంచెం పసుపు, అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇలా పచ్చివాసన పోయాక ఉప్పు, కారం. ఆల్రెడీ ఉప్పు నేను ఒకసారి వేసాను ఆనియన్స్ కోసం ఫస్టే, మీరు చూసి వేసుకోండి. మసాలాలు గరం మసాలా, ధనియాల పొడి ఏదున్నా వేసుకోండి. మరి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, సో నేను ఇవేవైతే వేయట్లేదు, మా పిల్లలు తినరు అని చెప్పేసి. కారం కూడా మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు చూసేసి ఇలా మంచిగా ప్యాన్కి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేయండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ కొట్టుకోండి. నేనైతే 3 ఎగ్స్ కొడుతున్నాను అన్నమాట. మేము 3 మెంబర్స్ ఉన్నాం, 3 తీసుకుంటున్నాను. ఇలా సపరేట్గా వేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి స్టవ్. చూసారు కదా ఎంత బాగా ఉడికాదో. ఇప్పుడు ఇలా ఒక స్పూన్ గంట తీసేసుకొని ఇలా కట్ చేసుకొని తీయడం వల్ల సపరేట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాదో. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్ కీమా పెడతాను. బాయ్.